welcome back to my channel Sony's Dairy Papilla. Hi, my name is Shima. Thank you for subscribing to watch all my videos and hit the bell icon so that for the notifications to say you guys can follow all my further videos. So you can go subscribe now. And this is my outfit for the day. సో అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్న యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా. సో ఈరోజు బోనాలు అనమాట ఇక్కడ. సో బోనాల నెక్స్ట్ డే రాఖీ. సో అన్నీ కలిపి వ్లాగ్ చేస్తున్నాను. సో స్టే ట్యూన్. ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. మార్నింగ్ 6 అవుతుంది. సో అందరం కలిసి గుడికి వెళ్తున్నాం. లెట్స్ గో. అలా మేమైతే స్టార్ట్ అయిపోయాం కార్లో. మార్నింగే లేపారు మమ్మల్ని 4 o'clock. ఎందుకంటే అందరికన్నా ఫస్ట్ వెళ్ళి అక్కడ ఓడిపిఎం పోసేది మేమే ఉండాలని చెప్పేసి. అండ్ మమ్మీ వాళ్ళ సైడ్ మా జాయింట్ ఫ్యామిలీ అనమాట. అందుకే ఎంత మెంబర్స్ ఉంటాం మేము. హాయ్ బాబాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అడిగినాడు పంతులు. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ అవుతుంది. అండ్ టెంపుల్ కూడా ఎంత అందంగా ఉంది కదా. సో చెప్పాను కదా మా జాయింట్ ఫ్యామిలీ అని చెప్పేసి. జనరేషన్ తర్వాత జనరేషన్ అలా, అంటే తాత వాళ్ళ బ్యాచ్, తర్వాత మమ్మీ వాళ్ళ బ్యాచ్, తర్వాత మాది పిల్లల కజిన్స్ బ్యాచ్ అలా. సో కజిన్స్, అక్కలు, పిన్నులు, బాబాయిలు, అత్తమ్మలు, మామలు ఎక్సెట్రా ఎంత మెంబర్స్ ఉంటాం. అందరం చాలా క్లోజ్ ఉంటాం అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఏదైనా ఒకేషన్ వచ్చిందంటే అందరం గ్యాదర్ అయ్యి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో అలా టెంపుల్కి రీచ్ అయ్యేసరికి ఇంకా మేము సెకండ్ బ్యాచ్లో వచ్చామన్నమాట, సెకండ్ ట్రిప్లో. ఎందుకంటే కజిన్స్ కొంచెం లేట్గా రెడీ అయ్యాము. సో వచ్చేసి ఇంకా డైరెక్ట్ ప్రదక్షిణాలు చేసి లోపలికి అయితే వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్ మీకు గుర్తుందా? కామెంట్ చేసి చెప్పండి. సో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి అయితే తెలియదు, కానీ పాత నుంచి ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఇవే బోనాలు లాస్ట్ ఇయర్ 3 days చేశారనమాట. ఎందుకంటే కొత్తగా టెంపుల్ అప్పుడే కట్టారనమాట. అందుకే 3 days పండగలాగా చేశారు ఆ సారి. సో లింక్స్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే నేను అన్ని వ్లాగ్స్ చేశానమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఫుల్గా తిరిగాము, ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి దుందిగాల్ అనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ బోనాలు రాఖీకి ముందైనా రాఖీకి తర్వాత అన్న చేస్తారు. ఎందుకంటే ఇంటికి వచ్చిన ఆడపిల్లలు కానీ సిస్టర్స్ అందరు ఉంటారు కదా. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి వెళ్ళాలి, లేకపోతే చూసి వెళ్ళాలి అనే థాట్తోని. అండ్ అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరించారు. బాబీ నువ్వు చెప్పేది నువ్వు తీసే మొత్తం మమ్మీ వేసుకున్న గ్రీన్ శారీ నేనే గిఫ్ట్ ఇచ్చాను అనమాట. చూడండి ఎంత బాగుందో. యానివర్సరీకి ఇచ్చాను. యానివర్సరీ వ్లాగ్ చూస్తుంటే తెలిసే ఉంటుంది మీకు. మార్నింగ్ చూసారు కదా, ఎవ్వరు లేరు, మేమే ఫస్ట్ వచ్చాము. దర్శనం బాగా జరిగింది. అండ్ ఇప్పుడు అమ్మవారికి ఓడిబియ్యం పోస్తున్నారు. కారు బోనాలకి మాకు బోనం ఎత్తుకోవడం ఉండదన్నమాట. సో జస్ట్ దర్శనం చేసుకొని ఇంకా ఓడిబియ్యం పోసేసి శాఖ పెట్టేసి వచ్చేస్తాము.
అయిపోయిందంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అని అనుకోకండి, ఎందుకంటే మాది ఇంకొక 1 hour ఉంటుంది, ఎందుకంటే పిక్స్ వీడియోస్ అని చెప్పేసి ఇంకా అలానే టైం అవుతుంది మాకు. అండ్ మా దాంట్లో అందరు దిగేవాళ్ళే గైస్, ప్రతి ఒక్కరు దిగేవాళ్ళు. అంటే కొంచెం బాయ్స్ దిగరు అనుకోండి, బట్ మేము గర్ల్స్ అయితే అందరు దిగేవాళ్ళు. అందరికీ పిక్స్ కావాలి, వీడియోస్ కావాలి. అండ్ మళ్ళీ ఫ్యామిలీ పిక్చర్స్, మళ్ళీ కజిన్స్తో, మళ్ళీ గర్ల్స్ అందరము, అండ్ మళ్ళీ సింగిల్ మళ్ళీ స్లోమోస్, బూమ్ ర్యాంక్స్. తెలిసిందే కదా ఇంకా అమ్మాయిలు ఒక దగ్గర ఇంతమంది అమ్మాయిలు ఉంటే ఎట్లా ఉంటుందో. సో చూడండి, నన్ను వదిలేసి వ్లాగ్ కూడా చేస్తున్నారు వీరు, గోప్రో సింధుకి ఇచ్చాను కాబట్టి. అండ్ అక్కడ నేను ఉన్నాను, ఫోన్లో పిక్స్ చూస్తున్నారు అనమాట. సో అలా అందరు పిక్స్ దిగడమే మా దాంట్లో. అందరిది గోల ఫుల్గా ఎంజాయ్ చేస్తాం, ఇలానే మంచి టైం స్పెండ్ చేస్తాం అనమాట. ఇది మా సిగ్నేచర్ వీడియో అనుకోండి. ఎప్పుడైనా ఇంతమంది గర్ల్స్ ఒక దగ్గర ఉన్నాం అనుకోండి, ఇలా వాక్ వీడియో అయితే మాకు ఖచ్చితంగా కావాల్సిందే. లాస్ట్ ఇయర్ కూడా చేసాము, సో చాలా బాగా వచ్చింది. లాస్ట్ ఇయర్ ఓన్లీ కజిన్స్ చేసాము. ఇంకా ఇప్పుడు మమ్మీ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు కూడా మాకు కూడా కావాలని చెప్పి వాళ్ళు కూడా వచ్చారనమాట. కానీ వీడియో మాత్రం అంత బాగా రాలేదు. ఇది హెడ్ మీద పెట్టుకున్నారు కదా, అది అమ్మవారి ఫేస్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్లో చూపించాను, మీరు చూసారో లేదో. సో ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఊరంతా చుట్టూ తిరిగి చూపిస్తారనమాట. హాయ్ గాయ్స్, టెంపుల్కి వచ్చాము. పూజ కూడా అయిపోయింది అండ్ దర్శనం కూడా అయిపోయింది. కానీ మా ఊళ్ళో పిక్స్ వీడియోస్ మాత్రం అవ్వట్లేదు చూడండి. ఇంకా పిక్స్ వీడియోస్ ఆర్ గోయింగ్ ఆన్. ఎండ కొడుతుంది గాయ్స్, ఎండ కొడుతుంది గాయ్స్. హ్యాపీ బోనాలు. అందరు పిక్స్ వీడియోస్ అయిపోతే కానీ మేమే మాత్రం కాదని చెప్పేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు గైస్ మా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అండ్ మాకు కూడా ఆకలిస్తుంది. అండ్ ఆల్సో ఈవినింగ్ ఎగ్జిబిషన్ ఉంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఇంకా ఫన్ ఉంటుంది. సో ఇక్కడ బస్ స్టాండ్ కూడా ఉంటుంది అనమాట, సో గుడి దగ్గరే. అండ్ ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారు, భోజనాలు కూడా పెడుతున్నారు అనుకుంటా ఆ రోజు. సో ఇంకా మా వాళ్ళైతే ప్రసాదం ఎప్పుడు ఇస్తారో తిందామని చూస్తున్నారు అనమాట. ఫైనల్గా ప్రసాదం అయితే వచ్చేసింది. సో మా మామ వాళ్ళ ఫ్రెండ్సే ఉంటారు, సో మేము వాళ్ళని కూడా మామ అని పిలుస్తాం. ఇంకా వాళ్ళు మమ్మల్ని చూసి ప్రసాదం పెడుతున్నారు తినండి రా అంటే ఇంకా వచ్చి తింటున్నాం అనమాట. సో ప్రసాదాన్ని కూడా ఇంట్లో నుంచి చేపిస్తారు, అందుకే టేస్ట్ మంచిగా ఉంది. అండ్ పులిహోర, శనగలు అండ్ హల్వా పెట్టారనుకుంటా. హల్వానో పాయసమో, నేను అది తినను కాబట్టి ఈ 2 పెట్టుకున్నాను నేను. సాయిసుదా అది ఇక్కడికి వెళ్ళి అందరం కనబడతాం. అది చెప్పండి ఒకటేసారి. టెంపుల్ నుంచి వచ్చి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి రెస్టింగ్ మూడ్లో ఉంటే అప్పుడు కూడా గోప్రో తీసుకొని వ్లాగ్ చేస్తున్నారు. నన్ను చూడండి ఎలా ఉన్నానో. ఇక్కడ సుహాన్ కూడా వ్లాగింగ్ స్టార్ట్ చేసేసాడు అనమాట, వాడు కూడా వ్లాగ్ చేస్తా అంటాడు గోప్రో తీసుకొని. అండ్ ఇక్కడ అక్క వాళ్ళు షూటింగ్స్ చేస్తున్నారు అనమాట షార్ట్స్కి. వాళ్ళకు కూడా ఛానల్ ఉంది. మా ఫ్యామిలీలో నాకు ఒక్కదానికే కాదు, వీళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయన్నమాట. లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఫాలో అయిపోండి. అండ్ మంచి కామెడీ వీడియోస్ చేస్తారనమాట వాళ్ళు, తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ నేను రాఖీకి నేను కస్టమైజ్ చేయించిన రాఖీస్ ఉంటాయి కదా, సో దానికోసం వీడియో చేస్తున్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, నా ఇన్స్టా ఫాలో అయిపోతే మీకు అన్ని అప్డేట్స్ వచ్చేస్తాయి. అలా ఈవినింగ్ అయితే అయిపోయింది. అండ్ లుక్ ఎట్ ద క్లౌడ్స్. ఇప్పుడు ఊర్లో నుంచి అన్ని బోనాలు వెళ్తాయి అనమాట టెంపుల్ కి. అండ్ మేము కూడా ఇప్పుడు వెళ్తాం, అక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంది. సో స్టే ట్యూన్. అని కదా ఊర్లో నుంచి అన్ని బోనాలు వెళ్తాయి అనమాట ఈవినింగ్. ఇంకా మేము బోనం చేయం కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్గా చూస్తాం అనమాట ఎట్లా వెళ్తున్నాయి, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. సో నేనైతే ఆ టైంలో రెడీ అవుతున్నాను, గోప్రో వీళ్ళకి ఇచ్చి వ్లాగ్ చేయమని చెప్పేసి. ఇంకా రెడీ అయ్యి మేము కూడా వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. ఇంకా అందరు రెడీ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది కదా. సో ఎందుకంటే అసలు జాయింట్ ఫ్యామిలీ అందరు రెడీ కావాలి, అందరం ఒకటేసారి వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం పదండి. ఇంకా అందరం కలిసి నడుచుకుంటూ వెళ్తాం. మార్నింగ్ చెప్పాను కదా, సో టెంపుల్ దగ్గరగా ఉంటుంది, అందుకే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట, అలా మాట్లాడుకుంటూ. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఇది కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేసినప్పుడు చాలా మెంబర్స్ ఈ అవుట్ఫిట్ చాలా బాగుంది అన్నారు. సో యా గైస్, నాకు కూడా చాలా నచ్చింది. అర్బాస్ టెక్స్టైల్లో తీసుకున్నాను. నా లాస్ట్ వ్లాగ్స్ వెళ్ళి చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఈజ్ ఆల్వేస్ డెడ్లీ, నాకు చాలా నచ్చింది. ఇటే చూడాలి, ఎడిట్లో బాయ్ గైస్. బాయ్ గైస్, మాకు వీడియోస్ కావాలి గైస్. నువ్వే హ్యాండిల్ చేయవు.
సో ఇప్పుడు మంచిగా ఒక నాప్ వేసేసి లేసి తినేసి ఇంకా ఏమేమో చేసేసి ఈవినింగ్ అయితే ఏమో చేయాల్సింది ఏమో చేస్తున్నాం. ఇంకా ఈవినింగ్ అయితే అయింది. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట మళ్ళీ టెంపుల్ దగ్గర. 5 అవుతుంది. అదే ఇంకా నైట్ అయిపోతుంది. మేము వెళ్ళేసరికి అలా చీకటి అయిపోతే లైటింగ్స్ అవన్నీ వచ్చి అక్కడ ఎగ్జిబిషన్ కూడా పడిందంట. లెట్స్ గో అండ్ ఎంజాయ్. అవైతే పక్క ఎక్స్ప్లోర్ చేయాలి. అమ్మ వాళ్ళ ఊరు అంటేనే ఒక ఎఫెక్షన్. చిన్నప్పటి నుంచి నాకైతే ఇది చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. ఆల్వేస్ రాగానే ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్తానా అని ఉండేదాన్ని. సో ఈ గల్లీలన్నీ మేము చిన్నప్పుడు తిరిగినాయి. ఒక్క చిన్న డిఫరెన్స్ ఏంటంటే అమ్మమ్మ తాత ఇప్పుడు మాతోని ఫిజికల్గా లేరు. బట్ ఐ నో దే ఆర్ ఇన్ అవర్ హార్ట్ ఫర్ ఎవర్. ఐ లవ్ దెమ్, ఐ మిస్ దెమ్ లాట్. నేను ఎప్పుడు బయటికి ఎక్స్ప్రెస్ చేయను, బట్ ఐ మిస్ దెమ్ లాట్. ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేసామన్నమాట టెంపుల్ దగ్గరికి. మార్నింగ్ చూసారు కదా, ఇప్పుడు అన్ని స్టాల్స్ పెట్టేశారు. ఇంకా బెలూన్స్ తెలుసు కదా, ఇంకా ఎగ్జిబిషన్ జాతర అంటే ఎలా ఉంటుందో. సో అవన్నీ పెట్టేశారనమాట. అండ్ గుడి చూడండి ఎంత బ్యూటిఫుల్గా లైటింగ్స్తో ఉంది కదా. ఉన్న అన్ని బోనాలు వచ్చాయన్నమాట. సో ఇప్పుడు అన్ని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాయి. ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత అందంగా కనిపించిందో బోనం వచ్చేటప్పుడు. సో ఈ రోజు ఏంటంటే ఇలా ఓన్లీ బోనాలు తీసుకొచ్చి దేవుడి దగ్గర ఇలా దర్శనం చేసుకొని శాఖ పెట్టడం అదనమాట. రేపు అంటే రాఖీ రోజు నైట్కి పల్లారం బండలు తీయడము, పోతురాజులు రావడం అది ఇంకా గ్రాండ్గా జరుగుతుంది. సో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఏమైందంటే వర్షాలు ఉండే అనమాట బోనాలు రాఖీ టైంలో. సో ఏమైందంటే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. అప్పుడు చిన్నగా ఎగ్జిబిషన్ పెట్టారు కానీ మేము వెళ్ళలేదు వర్షాలు ఉండడం వల్ల. ఫుల్ వర్షాలు, వరదలు. సో అదంతా నేను షేర్ చేసుకున్నాను బ్లాగ్లో, కింద లింక్ ఇస్తాను కదా చూడండి ఒకసారి. సో ఈసారి ఎగ్జిబిషన్ పక్కన గ్రౌండ్లో పెద్దగా పెట్టారనమాట. సో వీఆర్ గోయింగ్ దేర్ నౌ. మా ఊర్లో మేము ఫస్ట్ టైం ఎగ్జిబిషన్కి వస్తున్నాము. అసలు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. కొన్ని ఇయర్స్ తర్వాత ఎక్కుతున్నాను నేను జెయింట్ వీల్. నాకైతే హైట్స్ అంటే పిచ్చ భయం, బట్ ఎక్సైట్మెంట్లో నేను కూడా ఎక్కేసా, ఇంకా ఎక్కాల్సిందే అని చెప్పేసి. మేము ఓన్లీ కజిన్స్ ఇంకో అత్త మామ ఇంతమంది ఎక్కామన్నమాట. సో నేను అసలు ఒక్క రైడ్కి కళ్ళు ఓపెన్ చేసి ఎక్కిందంటే ఇదే ఫస్ట్ టైం. అసలు నేను ఎప్పుడు ఏదైనా హైట్ రైడ్ ఎక్కినాను అనుకోండి అసలు కళ్ళు ఓపెనే ఉండవు, నవి క్లోజే ఉంటాయి. అసలు ఫర్ ద ఫస్ట్ టైం నేను కళ్ళు ఓపెన్ చేశాను. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. పైన నుంచి లొకేషన్ చూడడం ఫర్ ద ఫస్ట్ టైం అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తాం. నేనైతే ఫుల్ అరిచిన అసలు. అండ్ సింధు గొంతు అయితే పోయింది. ఇప్పుడు అవన్నీ మేము ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాము. సో వీలాగ్ ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. మేము ఇప్పుడు వస్తాం చూడండి. అది ఇంకో హాయ్ చెప్తున్నా చూడండి పైనుంచి. యా దిస్ వన్ మీ. అక్కడ హాయ్ చెప్తున్నానా అది నేనే. ఇప్పుడు చూసిన లొకేషన్ అప్పటి నుంచి చాలా లిటరల్లీ ఈ జెయింట్ వీల్ మీద ఎంత మెంబర్స్ ఉన్నారో తెలియదు కానీ అరుపులు మాత్రం మావే గాయస్. మా గ్యాంగ్ మొత్తం అరుస్తూనే ఉన్నారు. నేనైతే భయపడుతున్నా, అరుస్తున్నా, వ్యూని ఎంజాయ్ చేస్తున్నా. పక్కన చెరువు కూడా ఉంది వాటర్తో, మంచి లైటింగ్స్, ఊరంతా కనిపించడం. ఫస్ట్ టైం కళ్ళు తెరిచి చూసినా కాబట్టి బాగా ఎంజాయ్ చేసిన. మా అక్క కింద నుంచి సోనీ సోనీ అంటున్నా కానీ నాకు వినిపించట్లేదు, ఎందుకంటే అంత గోళాలు ఎక్కడ వినిపిస్తుంది కింద నుంచి.
బాగుందా? నైస్, చాలా బాగుంది. How was your experience? చాలా బాగుంది. సింధు గొంతు పోయింది. నా గొంతు పోయింది. దివ్యబాబు అయితే ఉన్న పీస్ మొత్తం తీసింది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఫస్ట్ టైం నేను ఒక రైడ్ కి కళ్ళు ఓపెన్ చేసి వెళ్ళినానంటే ఇది ఒకటి. ఫస్ట్ టైం నేను లొకేషన్ పైన లొకేషన్ వెళ్ళి చూసిన ఫస్ట్ టైం. లేకపోతే ఎప్పుడు కళ్ళు మూసే ఉంటాయి. చూసారు కదా, ఇది మా గోలో ఒక్క దగ్గర ఉంటే మామూలుగా ఉండదు మాతోని. ఇంకా గేమ్స్ కొన్ని ఆడేసి దాని తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఇంటికి వెళ్ళాక డిన్నర్ అయిపోయాక మేము నైట్ అవుట్ చేసాము అత్త వాళ్ళ దగ్గర. సో ఆ క్లిప్స్ కూడా వస్తాయి. ఆల్సో నెక్స్ట్ వ్లాగ్ రాఖీది వస్తుంది. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో ద నెక్స్ట్ వీడియో. హాయ్ గైస్ హాయ్ గర్ల్స్ హాయ్ క్యూట్